హాయ్ హలో నమస్తే. మన భారతదేశంలో అతిపెద్ద జాతర నడుస్తుంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? అవునండి, నిజమే మీరు విన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళ నడుస్తోంది. ఈ మహాకుంభమేళకు ప్రపంచ నలుమూల నుండి కోట్లాది మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ఈ మహాకుంభమేళాలో నాగా సాధువులు బాగా హైలైట్గా నిలుస్తున్నారు. ఈ మహాకుంభమేళాను నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కుంభమేళాను మనం కూడా చూసొద్దాం. మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు కూడా ప్రయాగరాజ్లో పుణ్యస్నానం చేసినంత పుణ్యం మీకు వస్తుంది. నమస్తే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో పుష్య పూర్ణిమ పుణ్యస్నానాలతో మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబరం 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పుణ్యస్నానాలతో ముగుస్తుంది. ఈ కుంభమేళ ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. రాత్రి వేళల్లో రేడియం వెలుగుల్లో మెరిసిపోతుంది. మహాకుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 55 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను, 50,000 మంది పోలీస్ సిబ్బందిని, పారామిలిటరీ బలగాలు, గంగానదిపై 30 బల్లకట్టు వంతెనలు ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్లో 92 రహదారులు నిర్మించారు. 17 ప్రధాన రహదారులను సుందరీకరించారు. భక్తుల కోసం దేశ నలుమూలల నుండి 13,000 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతోంది. తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అయితే నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వీరికి చలి, వేడి అనిపించదు. ఈ కుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Shiva